సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డే 1 క్లాస్లో అసలు పైథాన్ అంటే ఏంటి, అసలు పైథాన్ వల్ల ఎటువంటి ప్రాజెక్ట్స్ చేస్తాము, సో అవి మొత్తము సో మీ మెంటర్ డిస్కస్ చేశారనుకుంటున్నాను భానుచంద్ర. ఓకే, సో డిస్కస్ చేశారా లేదా? అండ్ చాలా ప్రాజెక్ట్స్ కూడా ఇంకా మీతో డిస్కస్ చేస్తారు. సో ఈరోజు నేనేం చేస్తానంటే మీకు రియల్ క్లాస్ అయితే తీసుకుంటాను వేరియబుల్స్ గురించి. ఓకే, వేరియబుల్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఆ వేరియబుల్స్ని యూజ్ చేసి ఎలా కోడింగ్ చేస్తారు ఏంటి అవి మొత్తం నేను టుడే క్లాస్లో అయితే డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఓకే, సో వేరియబుల్స్ అనేది ఒక చిన్న టాపిక్. సో నా స్క్రీన్ మీ అందరికి విజిబుల్గానే ఉందా? స్క్రీన్ కనిపిస్తుందా? యా, మెసేజ్ బాక్స్లో రెస్పాన్స్ రావాలి. మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు ఆల్. యా, ఓకే మా, ఓకే. సో మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు, పర్లేదు. ఓకే, ఓకే. సో మీ మెంటర్ పైథాన్ ఐడిఎల్ఈ గురించి సో అవి మొత్తం డిస్కస్ చేస్తారు. మనం టుడే ఏంటంటే నార్మల్గా వాట్ ఈజ్ వేరియబుల్స్, అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, ఆ వేరియబుల్స్లో మనం ఎలా ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాము, సో అవి వరకు టుడే క్లాస్లో అయితే మనం డిస్కస్ చేస్తాము. సో తర్వాత మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకు డైలీ టాస్క్స్ అవి మొత్తం అయితే అసైన్ చేయబడతాయి. సో మీకు సపరేట్గా ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేస్తాము. అవి మొత్తము మీరు రిజిస్టర్ అయిన తర్వాత జరిగే ప్రాసెస్. ఓకే, సో టుడే డే 3 వచ్చేసి వేరియబుల్స్ టాపిక్ మీద. ఓకే, సో మనం ఆన్లైన్ కంపైలర్ని యూజ్ చేస్తున్నాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హలో వరల్డ్ ప్రింట్ చేయడం వచ్చా పైథాన్లో? ఓకే గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మీ నేమ్స్, మీరందరూ పైథాన్లో మీ నేమ్స్ని ప్రింట్ చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు కదా, ప్రింట్ చేయలేదు కదా. సో ఇప్పుడు మీరందరూ ఏం చేస్తారంటే క్లాస్ అయిపోయిన వెంటనే సో నేను ఇప్పుడు మీకు ఏదైతే చెప్తానో అవి మొత్తం మీరు ప్రాక్టీస్ చేసి అయితే చూడాలి. ఓకే, సో ఇప్పుడు మీ 5 మెంబర్స్ నేమ్స్ని ప్రింట్ చేయాలి. అంటే మీ 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో మీ ఫ్రెండ్స్ నేమ్స్ని ప్రింట్ చేయాలి. నేను ఇప్పుడు ఎలా చూపిస్తే అలాగా. సో నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, సో మీరు అలాగా మీ 5 మెంబర్ ఫ్రెండ్స్వి మీరు ప్రింట్ చేసి చేయాలి. ఓకే, సో నార్మల్గా పైథాన్ అనేది ఒక సింపుల్ లాంగ్వేజ్ మా, అంటే దీంట్లో లెస్ కోడింగ్ ఉంటుంది, సో మోర్ అవుట్పుట్స్ ఉంటాయి. ఓకే, లెస్ కోడింగ్ అంటే ఏంటి, ఇక్కడ ఇలా ప్రింట్ అని రాసి సో ఈ ప్రింట్లో మనము డబుల్ కోట్స్ యూస్ చేసి ఇక్కడ షెరీఫ్ అని ప్రింట్ చేసామనుకోండి, ఇలా రన్ చేసిన వెంటనే మనకి ఇలా డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో అలా ఉంటుంది, ఈజీగా ప్రింట్ అని రాస్తే చాలు. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ప్రింట్ సో డబల్ కోట్స్లో హలో వరల్డ్ అని ప్రింట్ చేశాను. అంటే ఇక్కడ వచ్చేసింది చూసారా డైరెక్ట్గా. యా అలాగా. సో నార్మల్గా ఇప్పుడు ఏం చేస్తున్నాను, ప్రింట్ హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ విత్ అస్. సో ఇలా ఒక టెక్స్ట్ రాశాను. సో ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి, హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ విత్ అస్. ఇలాగా మన పైథాన్లో సింగిల్ లైన్ రాస్తే చాలు, సో మనకు అనేది అవుట్పుట్ వస్తుంది. అలానే ఇప్పుడు మనకు డిఫరెంట్ లాంగ్వేజెస్తో పోలిస్తే అంటే C++, జావా, సో ఇలాంటి లాంగ్వేజెస్తో పోలిస్తే సో పైథాన్ అనేది చాలా చాలా ఈజీ లాంగ్వేజ్. అంటే మనం ఇక్కడ ఓన్లీ ప్రింట్ అని రాస్తే చాలు. అదే ఇప్పుడు సి అనుకోండి, హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అని, సో ఏవేవో printf అని ఏదేదో చేయాలి. సో పైథాన్లో అలా కాదు, డైరెక్ట్గా ప్రింట్ అని రాసి డబల్ కోట్స్ మధ్యలో సో మనకి ఏదైతే టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ని రిటర్న్ చేసుకుని మనం రన్ చేసుకుంటే చాలు, సో మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఓకే,
సో మీ అందరు ఏం చేస్తారంటే క్లాస్ అయిపోయిన వెంటనే సో మీ 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ నేమ్స్ అనేవి ఇలా ప్రింట్ చేయాలి. ఇప్పుడు నేను నార్మల్గా ఇక్కడ షరీఫ్ అని రాశాను కదా, సో నెక్స్ట్ ప్రింట్ ఫస్ట్ ఫ్రెండ్, తర్వాత సెకండ్ ఫ్రెండ్, థర్డ్ ఫ్రెండ్, ఫోర్త్ ఫ్రెండ్, ఫిఫ్త్ ఫ్రెండ్, 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరి నేమ్స్ అనేవి ప్రింట్ చేసి సో గ్రూప్లో అయితే షేర్ చేయాలి. సో అది వచ్చేసి ఫస్ట్ టాస్క్. సో మీ అందరికీ మీ నేమ్స్ని ప్రింట్ చేయడం అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఎవరికైనా డౌట్ ఉందా? సో అందరికీ నేమ్స్ ప్రింట్ చేయడం వచ్చింది అనుకుంటున్నాను. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. వచ్చింది కదా అందరికీ? యా, వెరీ నైస్, వెరీ నైస్. సో మళ్ళీ ఇంకోసారి చెప్తాను. సో ఎవరికైనా ఇందాక వినకపోతే మళ్ళీ ఒకసారి వినండి. సో నేమ్స్ని ఎలా ప్రింట్ చేస్తాము అంటే, సో పైథాన్లో సో ఏదైనా మనం టెక్స్ట్ ప్రింట్ చేయాలి అంటే సో మనం యూస్ చేసే ఫంక్షన్ ఏంటి అంటే ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ప్రింట్ రాసి సో బ్రాకెట్స్ ఓపెన్ చేసి సో డబల్ కోట్స్లో మనం ఏదైతే టెక్స్ట్ రాస్తామో ఆ టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఓకే, సో మీ టాస్క్ ఏంటి అంటే సో ఇలాగా మీ 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ నేమ్స్ని ఇలా ప్రింట్ చేయాలి మీరు. ఓకే నెక్స్ట్. సో మనం నెక్స్ట్కి అయితే వెళ్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్స్ అంటే ఏంటి? సో వేరియబుల్స్ అంటే ఏం లేదు మా, నార్మల్గా ఇప్పుడు 2 అని ఉంది అండ్ నెక్స్ట్ 3 అని ఉంది. సో ఈ 2 అండ్ 3ని మనం ఒక దానిలో స్టోర్ చేయాలి, ఆ స్టోర్ చేసి యూజ్ చేసుకోవాలి. సో కాబట్టి మనం వేరియబుల్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. అంటే నార్మల్గా ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 2 అని, సో a ఈజ్ ఈక్వల్ టు 2 అని రాశాను అండ్ నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్ టు 5 అని రాశాను. ఓకే, సో a అనేది ఏంటి? ఒక వేరియబుల్. b అనేది ఏంటి? ఒక వేరియబుల్. వీటిని వేరియబుల్స్ అంటాం. ఈ వేరియబుల్స్ అనే దాంట్లో మన డేటాని మనం స్టోర్ చేస్తాం. అర్థమైందా? సో నార్మల్గా ఇప్పుడు మీ ఫోన్ ఉంది, మీ ఫోన్లో ఒక మెమొరీ కార్డ్ ఉంది, ఆ మెమొరీ కార్డులో ఒక ఫోల్డర్ ఉంటుంది కదా, సో ఏదో ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్లో మనం ఏం చేస్తాము? సాంగ్స్, మూవీస్ అవి మొత్తం స్టోర్ చేసుకుంటాం కదా. సో అలానే ప్రోగ్రామింగ్లో వేరియబుల్స్ అని ఉంటాయి. ఆ వేరియబుల్లో సో మనం డేటాని ఇలా స్టోర్ చేసుకుంటాం. ఎలాగా? ఏ అనే ఫోల్డర్ అనుకోండి, నార్మల్గా ఎగ్జాంపుల్కి ఏ అనేది ఫోల్డర్, అది మీ ఫోన్లో ఉంది అంటే సో మనం ఇప్పుడు 2 అనే డేటాని సో మీ ఫోన్లో ఉన్న ఫోల్డర్ ఏ ఉంటుంది కదా, సో దాంట్లో స్టోర్ చేస్తాం. అంటే సో ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 2 అని స్టోర్ చేసాము అండ్ b ఈజ్ ఈక్వల్ టు 5 అని స్టోర్ చేసాము. ఓకే, సో దాన్ని ఇప్పుడు యాక్సెస్ చేయాలి అంటే మనం ఇప్పుడు ఇంకోటి తీసుకుంటాం. సో ఇప్పుడు ఏంటి? c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అని రాసాం. సో c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b అని రాసాము. సో దాని తర్వాత ఏంటి? మనం cని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు డబల్ కోట్స్ రాయకూడదు, ఎందుకంటే మనము ప్రింట్ చేస్తున్నాం కాబట్టి ఏంటి దీన్ని ప్రింట్ చేస్తున్నాం. మనం టెక్స్ట్ని ప్రింట్ చేయడం కోసం ఓన్లీ స్ట్రింగ్ అంటారు. సో మీకు అప్కమింగ్ క్లాసెస్లో చెప్తారు. సో నార్మల్గా ఇప్పుడు cని ప్రింట్ చేయాలి అంటే నార్మల్గా c రాస్తే చాలు. సో ఇలా ప్రింట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 7 వచ్చింది. సో కనపడిందా మీ అందరికీ? 7. సో ఇలాగా సో a ప్లస్ b చేసాం కదా, ఇప్పుడు మనం a మైనస్ b చేద్దాం. a మైనస్ b అంటే ఎంత వస్తుంది? సో -3 వచ్చింది. సో నెక్స్ట్ a ఇంటూ b చేస్తే ఎంత వచ్చింది మనకి? ఇప్పుడు 10 వస్తుంది. అండ్ నెక్స్ట్ a డివైడెడ్ బై b చేస్తే కొంచెం నెట్వర్క్ స్లోగా ఉంది, సో అందుకే. సో a బై b చేస్తే ఎంత వస్తుంది మనకు? 2/5 అంటే సో నార్మల్గా 2/5 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 0.4 సంథింగ్ ఎంతో వస్తుంది కదా. సో అలాగా అంటే నార్మల్గా నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి వినండి. సో వేరియబుల్ అంటే 1 మినిట్. సో నెట్వర్క్ కొంచెం లోగా ఉంది. సో ఇప్పుడు వినపడుతుంది కదా అందరికీ? వినిపిస్తుందా? ఇప్పుడు క్లారిటీగా ఉంది కదా?
ఓకే, సో వేరియబుల్ అంటే ఏంటంటే, సో వేరియబుల్ అనేది ఒక మెమొరీ అనుకోండి మా. ఓకే, వేరియబుల్ అనేది ఒక మెమొరీ. ఆ మెమొరీలో మన దగ్గర ఉన్న డేటాని మనం స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఎలా స్టోర్ చేసుకున్నాము, సో మన దగ్గర 2 అనే డేటా ఉంది. ఓకే, సో ఈ 2 అనే డేటాలో ఈ 2 అనే డేటాని సో ఈ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఏ అనే వేరియబుల్లో సో మన దగ్గర ఉన్న 2 అనే డేటాని మనం స్టోర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ బి అనే వేరియబుల్లో 5 అనేది మనం స్టోర్ చేసుకోవాలి. అన్న మీరు వేరియబుల్స్ అంటే ఏ బిలో తీసుకుంటున్నారు, వేరేవి తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి స్టడీ అని తీసుకుంటున్నాను. ఓకే, సో స్టడీ అని తీసుకుంటున్నాను. స్టడీ అని తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే గుడ్ అని తీసుకుంటున్నాను. ఓకే, సో స్టడీ అనేది ఒక వేరియబుల్, గుడ్ అనేది ఒక వేరియబుల్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సి ఈజ్ ఈక్వల్ టు స్టడీ ప్లస్ గుడ్ అని చేస్తున్నాము. అంటే ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, 1 minute. ఓకే, సో స్టడీ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ గుడ్ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు స్టడీ ప్లస్ గుడ్ చేస్తున్నాం. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 7 వస్తుంది చూడండి. అంటే సో వేరియబుల్స్ అనేవి ఏమన్నా ఉండొచ్చు. ఓకే, సో వేరియబుల్స్ అనేవి మన ఇష్టం. సో మనం ఏ వేరియబుల్ తీసుకున్నా కూడా సేమ్ రిజల్ట్ అనే వస్తుంది. అంటే వేరియబుల్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు అన్న అంటే సో కన్ఫామ్ గా చేంజ్ అవుతాయి వేరియబుల్స్ అనేవి. ఓకే, సో నేను ఇప్పుడు గుడ్ ఇక్కడ గుడ్ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాశాను. సో మళ్ళీ ఏంటి ఇక్కడ గుడ్ ఈజ్ ఈక్వల్ టు 7 అని రాశాను. అంటే ప్రీవియస్ గా ఉన్న డేటాని తీసుకోదు. పైథాన్ ఏంటంటే సో అన్ని లాంగ్వేజెస్ లాగా పైథాన్ కాదు మా, పైథాన్ అనేది స్పెషల్. సో గుడ్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఉంది కదా ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటి రాశాను, మళ్ళీ నేను గుడ్ ఈజ్ ఈక్వల్ టు 7 అని రాశాను. అంటే వేరియబుల్స్ చేంజ్ అవ్వచ్చు. ఓకే, సో వేరియబుల్స్ కెన్ చేంజ్. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ ఉన్న డేటాను తీసుకుంటుందా, అప్డేట్ అయిన డేటాను తీసుకుంటుందా? యా, నో డౌట్ అప్డేట్ అయిన డేటాని మాత్రమే తీసుకుంటుంది. చూడండి ఇప్పుడు ఆన్సర్ ఎంత రావాలి మనకి, అప్డేట్ ఉన్న డేటా అంటే 7 + 2 ఎంత రావాలి, 9 రావాలి. చూద్దాం. యా, 9 వచ్చింది చూసారా. అంటే సో మనం ఇప్పుడు అప్డేట్ అయిన డేటాని మాత్రమే తీసుకుంటుంది. ఇంకోటి చూద్దాము. సో అక్కడ స్టడీ ఈజ్ ఈక్వల్ టు 2 అని రాసాం కదా. సో ఇక్కడ స్టడీ ఈజ్ ఈక్వల్ టు 10 అని రాద్దాం. అంటే అప్డేట్ అయింది డేటా. అంటే ఇప్పుడు ఈ రెండే ఉంటాయి మనకు, గుడ్ ఈజ్ ఈక్వల్ టు 7 అండ్ స్టడీ ఈజ్ ఈక్వల్ టు 10. సో మనకి ఎంత రావాలి ఆన్సర్, 17 వస్తుంది చూడండి. సో 17 వచ్చిందా. సో అలాగా అంటే వేరియబుల్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు. ఆ వేరియబుల్స్ అనేవి మనం న్యూగా రాసే కొంది సో మనకు అవి అప్డేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, సో ఈ పాయింట్ మీ అందరికి అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనము ఒకసారి ఫ్రెష్గా ఒక ప్రోగ్రామ్ అయితే చేద్దాము. అన్నీ తీసుకొని ఒక వేరియబుల్ తీసుకుందాము, ఏ అనే వేరియబుల్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అండ్ నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్ టు 20. సో 2 వేరియబుల్స్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అండ్ నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. సో నెక్స్ట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అండ్ నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఓకే, సో మనం ఇప్పుడు ఈ మొత్తాన్ని ప్రింట్ చేయాలి కదా. ప్రింట్ సి, మళ్ళీ ప్రింట్ డి, ప్రింట్ ఈ, ప్రింట్ ఎఫ్. అంటే ఇప్పుడు మనకు ఈ డేటా మొత్తం ఇక్కడ మనం ఏవైతే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేసామో ఆ డేటా మొత్తం వస్తాయి చూడండి. సి ఈజ్ ఈక్వల్ టు అని. సో చూడండి, సో సి ఎంత 30, డి ఎంత -10, ఈ ఎంత 200, ఎఫ్ ఎంత 0.5 వచ్చేసిందా డేటా మొత్తం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇలా రాసాం కదా. ఇప్పుడు మనం డబల్ కోట్స్లో ఇద్దాం. స్ట్రింగ్ ఎలా ప్రింట్ అవుతుందో చూడండి. డబల్ కోట్స్లో ఇస్తున్నాను, హలో ఓల్డ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేద్దాం. సో హలో వరల్డ్ వచ్చిందా. అంటే మనం డబల్ కోట్స్లో ఏదైతే స్ట్రింగ్ రాస్తామో సో అవి ప్రింట్ అవుతాయి. ఇప్పుడు మనం డబల్ కోట్స్ తీసి చూద్దాము, మనకు కన్ఫామ్గా ఎర్రర్ వస్తుంది చూడండి.